మరి ఈ పాటలకి మీకు రావడానికి నాన్న చెప్పారు, నాన్నని ఫాలో అవ్వారు. మామూలుగానైతే ఈ కళాకారులు మన జానపద కళాకారులు యూట్యూబ్ సింగర్స్లో కానీ మెయిన్ మీకు సపోర్ట్ చేసి సో మీకు ఎంకరేజ్ చేసిన వాళ్ళు ఎవరున్నారు? చేసిన వాళ్ళలో నాకు ఖమ్మం నుండి వెంకటేశ్వర్ల అన్నయ్య అని, ఆ అన్నయ్య చాలా నన్ను ప్రోత్సహిస్తాడు. అవునా? ఇప్పటికి కూడా చాలా. అన్నయ్య రాసిన పాట కూడా ఒకసారి వినిపిస్తాను. తప్పకుండా. ఆత్మహత్యలు వద్దురా, నూరేళ్ళ బ్రతుకే ముద్దురా, ప్రాణమెంతో విలువరా, అది పోతే తిరిగి రాదురా, అమ్మ ఇచ్చినది శరీరము, నాన్న పెట్టిన భిక్షరా, అమ్మ ఇచ్చినది శరీరము, నాన్న పెట్టిన భిక్షరా, ఆత్మహత్య చేసుకొనుటకు హక్కు నీకు లేదురా, బ్రతకడానికి 100 ఏళ్ళు, చావడానికి క్షణము చాలు, బ్రతకడానికి 100 ఏళ్ళు, చావడానికి క్షణము చాలు, ఒక్క క్షణమాలోచించి 100 ఏళ్ళు బ్రతకరా, ఆత్మహత్యలు వద్దురా, నూరేళ్ళ బ్రతుకే ముద్దురా, ప్రాణమెంతో విలువరా, అది పోతే తిరిగి రాదురా. బాబా ఎంత బాగుందో ఈ పాట. వాళ్ళ యొక్క పదాల అల్లిక కానీ మీ యొక్క ఉచ్చారణ కానీ అద్భుతంగా ఉంది. ఎంత మెసేజ్ సాంగ్ అంటే చాలా మెసేజ్. ఎందుకంటే ఈ రోజుల్లో చిన్న చిన్న వాటికి సూసైడ్ చేసుకోవడం బాగా ఇదైపోయింది. ఒకరు చూసి ఒకరు, అదేవిధంగా అమ్మ తిట్టిందానో, నాన్న సీరియస్ అయ్యానో, ఎవరో ఫ్రెండ్ మోసం ఇలా మార్క్స్ తక్కువ వచ్చినాయి అని బయట గిల్టీ ఫీలింగ్ తోటి ఎంతో మంది చనిపోతున్నారు. సో ఈ పాట అయితే చాలా బాగా నచ్చింది నాకైతే. నిజంగా ఈ పాట కొంతమంది లైఫ్ అప్పుడు తల్లిదండ్రులు ఎన్నో ఆశలు పెట్టుకుంటారు పిల్లల మీద. సో మధ్యలో అలా అయిపోతే అసలు ఇంకా తల్లిదండ్రుల పరిస్థితి ఎట్లా ఉంటుంది. సో ఇలాంటి పాటలతోటి జనాలలో ఎంతో చైతన్యం కల్పిస్తున్నారు. నిజంగా ఈ రచయితకి మీకు హ్యాట్సాఫ్. సో మన ఛానల్ సో ఎప్పుడు స్టార్ట్ చేయడం జరిగింది? అయితే నాది యూట్యూబ్ ఛానల్ రీసెంట్గానే పెట్టాను రా. ఎందుకంటే ఈ కంఠమేశ్వర స్వామి పండుగ చేసినప్పుడు సాంగ్స్ పాడడం, ఇటు జానపదం కొన్ని పాడడం, కొన్ని లలిత స్టూడియోలో కూడా నేను పాడడం జరిగింది. అలా కొన్ని చేసుకుంటూ వెళ్ళిపోతున్నాయి. ఇప్పుడు ఎందుకంటే నేను మొన్నరాక కూడా నాటక రంగంలోనే ఉన్నాను. ఎందుకంటే నాటక రంగం ఊర్లకే సొంతం అవుతుంది. అయితే నాటక రంగంలో అక్కడున్న ప్రజలు మనల్ని మెచ్చుకుంటున్నారు, అభిమానిస్తున్నారు. కానీ ఇప్పుడు జానపదం వైపు రావడానికి కారణం ఏంటంటే సోషల్ అందరికి వైపు ఉంటది కదా, అది ఒక కులానికి సంబంధించింది కాబట్టి అది ఆధారం తక్కువ ఉంటది, ఇది కొంచెం ఎక్కువ ఉంటదని దీన్ని ఎన్నుకోవడం జరిగింది. ఎందుకంటే చిన్నప్పటి నుంచి కూడా జానపదాలు పాడేవాడిని కాబట్టి. అలా ఇప్పుడు ఇన్స్టా సోషల్ మీడియా గురించి కూడా సాయి చందన్న రాసిన అప్పులేనుడు సాంగ్ కు దానికి కొంచెం పదాలు కలుపుకొని నేను కూడా ఒకటి పాడాలనుకుంటున్నారా? పాడతారా? తప్పకుండా వినిపిస్తుంది. ఇన్స్టా ఐడి లేనోడెవడు ఈ రోజుల్లో, దాన్ని వాడలేనోడెవడు ఈ రోజుల్లో, దాన్ని వాడలేనోడెవడు ఈ రోజుల్లో, పైకి అందరూ శ్రీరామచంద్రులే, పైకి అందరూ శ్రీరామచంద్రులే, లోపల జబర్దస్తు చమచంద్రలే, ఇన్స్టా ఐడి లేనోడెవడు ఈ రోజుల్లో, దాన్ని వాడలేనోడెవడు ఈ రోజుల్లో, దాన్ని వాడలేనోడెవడు ఈ రోజుల్లో, కొందరికి చాటింగ్ పిచ్చి, కొందరికి ఫిల్టర్ పిచ్చి, కొందరికి చాటింగ్ పిచ్చి, కొందరికి ఫిల్టర్ పిచ్చి, పిల్లల పిచ్చి, ఆడపిల్లల పిచ్చి, ఏ పిచ్చి లేనోడే అసలైన పిచ్చోడు, ఇన్స్టా ఐడి లేనోడెవడు ఈ రోజుల్లో, దాన్ని వాడలేనోడెవడు ఈ రోజుల్లో, దాన్ని వాడలేనోడెవడు ఈ రోజుల్లో, దాన్ని వాడలేనోడెవడు ఈ రోజుల్లో. నిజంగా ప్రతి ఒక్కరికి ఇన్స్టా, ప్రతి ఒక్కరికి ఈ రోజుల్లో మెసేజ్ ఉండాల్సిందే, చాట్ ఉండాల్సిందే. అవి లేకపోతే ఒక రోజు ఒక పూట బువ్వ లేకుండా ఉంటారేమో కానీ అసలు ఇంకా అది లేకుండా ఉండలేకపోయారు జనాలు. అలా ఎడిక్ట్ అయిపోయారు మొత్తం ఇన్స్టాకి. అంటే మీ పాటలు కూడా చాలా జనాలకి దగ్గరలో చైతన్యం
కలిగించే ఇప్పటి వాళ్ళకి చైతన్య పరిచయలా ఉంటాయి, పురాతన 100 సంవత్సరాల వాళ్ళకి కూడా వినేటట్టు పద్యాలు ఉంటాయి. ఓకే. సో వాళ్ళని వీళ్ళని సమానంగా చూసుకుంటూ పోవాలి. ఓకే. ఇప్పుడు మనం గౌడ పురాణం చెప్తున్నా, అలాంటి సందర్భంలో చెప్పేటప్పుడు మీకు ఎలాంటి ఏమైనా అవార్డ్స్ కానీ అలా నాకు చాలా పాపన్న అవార్డు కూడా వచ్చేది. నాకు పాపన్న అవార్డు అంటే ఏంటన్నా? నాకు సర్దార్ పాపన్న గౌడ. ఓకే సార్. అయితే మన గౌడ పురాణం మేము ఒక సూర్యాపేటలో చేసినప్పుడు నాకు అక్కడ అవార్డు ఇచ్చి శాలువతో సత్కరించారు. అప్పటి నుండి కూడా ఇంకా నేను ఈ ప్రస్తావాన్ని కొనసాగించుకుంటే వెళ్ళిపోతున్నాను. ఓకే. సో మరి అలా ఇప్పుడు గౌడ పురాణం అంటే ఇప్పుడు చాలా వరకు జనాలలో అందరు మొబైల్ కి అడిక్ట్ అయిపోయి, విలేజ్లలో కూడా టీవీలు మొబైల్ కి ఎడిక్ట్ అయిపోయి ఎక్కువ ఇప్పుడు సభలు ఊళ్ళల్లో జరిగే సభలు ఎవరు ఆదరించట్లేరు. సో ఇప్పుడు మరి మన పురాణం సంబంధించి జనాలు దాన్ని ఆదరించాలంటే కొంచెం పేరడిగా మార్చాము ఆ నాటక రంగాన్ని కూడా. ఓకే. ఎలా అంటే ఇప్పుడు స్టూడెంట్ నెంబర్ 1 చిత్రం నుంచి పడ్డానండి ప్రేమలో మరి సాంగ్ కు మార్పిడిగా శివుని మీద దాన్ని పేరడిగా ఒక వినిపించే ప్రయత్నం, జనాల తగ్గట్టు మొత్తం పురాణాన్ని మార్చేసిన ప్రోగ్రామ్ కూడా మారిపోతుంది. ఎంత అప్డేట్ అయిపోయింది. మమ్ము కరుణించే విలవేలుపు నీవేనని, మమ్ము కాపాడే పరమాత్ముడ నీవేనని నాకు అనిపించింది, నమ్మకం కుదిరింది, అన్ని తెలిసి నీదు గుడి అందో చేరుకున్నాము. పరమాత్మ నన్ను బ్రోవుమా, పరమేశ్వర పాలించవా, పరమాత్మ నన్ను బ్రోవుమా, పరమేశ్వర పాలించవా, రావయ్యా ఓ దేవా, పరమాత్మ నన్ను బ్రోవుమా, పరమేశ్వర పాలించవా, నిన్ను నమ్ముకున్న మౌని చెంత చేరినామయ్యా, నిన్ను వేడుకున్న బాలునికి ముక్తినిచ్చావు, శక్తినిచ్చావు, ముక్తినిచ్చావు, చిత్ర కన్ను తెరచి మదనుణ్ణి కాచినావయ్యా, యముని శిక్షించి మార్కండుని బ్రోచినావయ్యా, బ్రోవవేమయా బ్రోచినావయా, నమ్మవయా మమ్ములను, బ్రోవవయా మమ్ములను, దయదలచి మమ్ములను దరిచేర్చుమంటూ వేడినామయా, పరమాత్మ నన్ను బ్రోవుమా, పరమేశ్వర పాలించవా, పరమాత్మ నన్ను బ్రోవుమా. ఇలా ఎక్సలెంట్ గా ఉంది నిజంగా. శివయ్య మీద చాలా బాగుంది. ఎందుకంటే అది ఒక లవ్ జనరేషన్ కూడా ఆదరించాలి, ఎందుకంటే ఆ రోజు పాట ఇలా ఉంటది కదా అని వాళ్ళు కూర్చునే విధంగా ఇలా కూడా ప్రోగ్రామ్స్ లో మలుచుకొని అప్పుడప్పుడు పాటలు పాడడం. అప్పుడు స్టూడెంట్స్ అంతా ఆ పాటకి అడిక్ట్ అయిపోయారు. ఇప్పుడు జనాలంతా ఈ పాటకి అడిక్ట్ అవ్వాలి. ఎందుకంటే సినిమాకు ఆదరణ ఎక్కువ ఉంటది కాబట్టి సినిమా స్టైల్లో కొంచెం పేరడిగా మలుచుకొని ఎవరు అందిస్తారన్న ఈ లిరిక్స్? ఈ లిరిక్స్ కొంతమంది మా దాంట్లో పెద్దవాళ్ళు ఉంటారు, వాళ్ళు కొంతమంది వాళ్ళే అందిస్తారు. మీరేమన్నా సొంతంగా కొన్ని నేను కూడా కలుపుతాను. సో మీరు ఇలాంటి ప్రోగ్రామ్స్ ఒక నిజంగా స్టేజ్ మీద చేయడం అనేది ఆషామాష కాదు. ఎందుకంటే మనం రికార్డింగ్ లో చేయడం వేరు, స్టేజ్ మీద చేయడం వేరు. 10 సార్లు టేకులు తీసుకుంటా, మిస్టేక్ పోయినా మళ్ళీ ఎవరిని అనే వాళ్ళు ఉండరు, మనం కవర్ చేసుకోవచ్చు. కాకపోతే స్టేజ్ మీద ఎంతో అలర్ట్ గా ఉండాలి. సో ఏ చిన్న మిస్టేక్ అయినా అక్కడ చూసే 100 మందిలో మన ఒక్కరికి నెగిటివ్ వచ్చినా గానీ మనం అక్కడ మైనస్ అయిపోతాం. అక్కడ ఏమైందంటే దాంట్లో అక్కడ ఉన్న స్టేజ్లోకి వచ్చినప్పుడు ఆ దేవుడే మనల్ని ఆహ్వానించినట్టుగా అంత అద్భుతంగా మనల్ని ప్రజలలో ఒక మనం దేవుళ్ళలాగా ఉన్నట్టుగా ప్రజలు మనకు ఒక భక్తులాగా అనిపించి ఇంకా ఇంకా ఇప్పుడు ఇక్కడ పాడిన దానికంటే కూడా ఇంకా అక్కడ అద్భుతంగా పాడుతుండి ఇంకా హై పిచ్ లో ఇంకా వాళ్ళతో ఇంకా మన టాలెంట్ అంతా చూపించాలనేది ఉంటది. సో అలాంటి సందర్భంలో చాలా చాలా దాంట్లో ఉన్న ఒక పద్యాన్ని కూడా వినిపిస్తా తప్పకుండా. మన గౌడపురం నుంచి పద్యాన్ని కూడా వినిపించే ప్రయత్నం చేస్తా. చక్కని సురాభాండవం నిక్కముగా నిడుకొని అడుగు కదలకుండు నిలుచున్న అందాల రాసి అపురూప సౌందర్య విలాసి సుందరి చందమామనుభోలు మందయానముఖంబు సుందరి సువర్ణమునుభోలు సఖియమేను గాంధీవమునుభోలు ఘనమైన కనుబొమ్మలు
పద్మాక్షులను బోలు పడతి కురులు తిల పుష్పమును బోలు దివ్యమౌ నాశికం హరయంగ దొండ పండతివ పెదవి నా దృశికరముల బడి నన్నొక్కుచున్నయా అంగనవోయలైన హరికి వశమేనా శంకరునికైన బొగొడంగా సౌఖ్యమగునే ఆ ఆ ఆ బా